జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో సేవాభారతి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించేలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సామూహిక వ్రతాల్లో 130 జంటలు పాల్గొన్నట్టు సేవాభారతి బాధ్యులు పురుషోత్తం తెలియజేశారు. పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఆవాసంలో 1991లో ప్రారంభమై ఈ విద్యా సంవత్సరంలో 51 మంది పిల్లలు ప్రస్తుతం ఉన్నారని, సమాజంలోని పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికే ఆవాసం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఉపచార భక్తోపచార శక్తోపచార పూజాన్ సమర్పయామి నమస్కారం. అమ్మ నువ్వు ఆహ్వానం పలుకున్నావు. సోదరుడు రామకృష్ణ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు చతుర్దశ భూభవనాధిపతి శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజను చేసుకోవడానికి మనకు ధైర్యము అధికారము వచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు గౌరీ పూజ. ఓం పరబ్రహ్మ నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గౌరమ్మ మీద ఆనించి పట్టుకోండి. ఓం असनेते पुनरस्मात् चक्षुः मनःपराघनो दैवोगं दुःखस्येम सूर्यमुच्चर्मते अमृतमृतापः प्राणानि विदास्तानमुपह्वयते. अनंडि स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरोसनं गुरु श्रीमहा रमादेवी समेत वीरवेंकट सत्यनारायण स्वामिने नमः. श्री महा गौरी देवताभ्यो नमः. आवाहयामि स्थापयामि पूजयामि. మామిడి కలశంలో వేసుకోండి. అమ్మవారికి ధ్యానం చేయండి. నమస్తే. ఆ గౌరమ్మ మీద 2 సార్లు నీళ్ళు చల్లండి. ఓం ఆపవిష్ఠామయ పురహస్తాన ఊర్ధే సదారణ మహేరణాగిరక్షసేయ వశ్యవరమోరసః తస్య పాదేవనః ఉషుదేవమాదరః శ్రీమః గౌరీ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం వేయండి అమ్మవారికి. ఓం అభివస్త్రా సుదర్శన నిషాదినః సుఖా పూయమానః అభిచంద్రాభద్ర నప్యాశ్వరణ దేవసోమః శ్రీమః. గంధం వేయండి. ఓం గంధం హరణేం సువర్ణ హృదయస్రకాం. అక్షతలు వేయండి. ఓం ఆయనే వరాయనే దూర్వారోహం దుష్పినే హృదాక్షపుండరీకాని సముద్రస్య గృహాయ. మరి రమాసేత సత్యనారాయణ స్వామిలో అంతర్భాగంగా నవగ్రహ పూజ కూడా ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ముఖంతో ఆ రమాసేత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టయితే నవగ్రహ అనుకూలత ఫలితం లభిస్తుంది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మనము ఈ నవగ్రహ యొక్క పూజ కూడా చేసుకుంటున్నాము. దాంట్లో మరి ముఖ్యంగా ఇంతకుముందుగా చెప్పినట్టుగా క్రోధినామ సంవత్సరము, ఆ తర్వాత వచ్చే సంవత్సరాలు, వాటి లోపల ఎన్నో ఫలితాలు, వాటి గురించి ఏం లేదు. అది మామూలుగా జరిగేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటిది. కాబట్టి వీటి కాలానికి అన్నిటికీ అతీతుడు ఆ స్వామి. కాబట్టి ఆ స్వామి మనకు ఫలితాల్ని పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత తచ్చాంతి ఔషధి జప తప హోమ క్రియాదిషు అని చెప్తారు. అంటే మనము పూర్వజన్మంలో అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి కర్మల వల్లనే మనకి ఈ విధంగా ఈరోజు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం క్షయం యాంతి కాతత్ర పరివేదన అని చెప్తారు. రుణానుబంధం వల్లనే మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ వంశంలో పుట్టాలి, మరి మనకి కూడా ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సంచిత కర్మ వల్ల వచ్చినటువంటివి. కాబట్టి ఆ సంచిత కర్మలో అనేకమైనటువంటి పాపాలు పుణ్యాలు చేసుంటాం. అన్నమాచార్య చెప్తారు, అయ్యా పాపము మంచిది కాదు, పుణ్యం కూడా మంచిది కాదట. ఎందుకయ్యా పాపానికి పుణ్యానికి తేడా అయింది? ఒకటి ఇనుప సంఖ్యలు అయితే ఇంకోటి బంగారు సంఖ్యలు, 2 సంఖ్యలే. మనం భూమి మీదకి వచ్చినటువంటి లక్ష్యం ఏంటిదయ్యా?
ఆ స్వామి యొక్క పాద పద్మములు చేరుకోవడము, మోక్షాన్ని పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని సాధించడం. మరి అది సాధించాలంటే ఇట్లా ఏ పుణ్యం లభించినా మళ్ళీ దాన్ని అనుభవించడానికి భూమి మీదకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అయ్యా ఇంకా వద్దు, ఈ పాపరాశి వద్దు, పుణ్యరాశి వద్దు, నన్ను నీ యొక్క పాద పద్మముల యందు ఉంచుకోవయ్యా, ఆ మోక్షాన్ని ఇవ్వయ్యా అని. అందుకే చివరికి పూజ అంతా అయిపోయినాక సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అని చెప్పిస్తాం. ఇంతకుముందు ఒకసారి పూజ చేసేటప్పుడు అయ్యా మేమేమో కామ్యం కోసం అడిగినాము, మీరేమో లాస్ట్కు కృష్ణార్పణం వస్తాం అంటున్నారు, మరి మాకెట్లా ఫలితం లభిస్తుంది? అయ్యా నీకు నువ్వు ఆ కర్మను ఆయనకే ఇస్తే ఆయన మనకు విశేషమైనటువంటి అర్జునుడు అనుకుంటాడు నా వల్లనే జరిగిందని అని అనుకుంటాడు. యుద్ధం జరిగిన తర్వాత మొత్తం యుద్ధం అయిపోతుంది, రథం తీసుకొని వస్తాడు కృష్ణుడు. ఆయన బావా అర్జున కిందికి దిగు అని చెప్తాడు. మామూలుగా అయితే రథసారథి ముందుగా దిగాలి, అది ఆచారం. అదేంటిది బావ దిగకుండా నన్ను దిగమంటున్నాడు అనుకుంటాడు. ఏం లేదు, నీకు కావాల్సినవన్నీ తీసుకొని దిగు ఫస్ట్ అని చెప్తాడు. అర్జునుడు ఆయనకు కావాల్సిన గాంధీవము తదితరాలన్నీ తీసుకొని దిగుతాడు. కృష్ణుడు దిగుతాడు. దిగిన మరుక్షణం అది కాలిపోతుంది రథం. ఏంది బావా ఇట్లా అంటే, అయ్యా ఇది ఎప్పుడో కాలిపోయింది, మరి ఆ భీష్ముడు అట్లాంటి ద్రోణులు అట్లాంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాల వల్ల ఎన్నడో కాలిపోయింది, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది అట్లా ఉంది అని చెప్తాడు. కాబట్టి దాని యొక్క ఫలితాన్ని అనుభవింపజేయాలి కాబట్టి మరి ఆయన దిగుతాడు. ఆ అస్త్రాల యొక్క ఫలితం వల్ల అది దహించిపోతుంది. అంటే మరి కృష్ణ నిర్యాణం అప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఏం చేస్తారు, కృష్ణుని యొక్క గోపికలు అందరూ ఉంటారు, వారిని వచ్చేసి అడవి జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళని చెరబడతారు. అర్జునుడు ఏం చేయలేకపోతాడు, ఆయన విల్లు గాంధీవము పెద్ద యుద్ధం చేసినటువంటి వాడు ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు. మరి అప్పుడు ఆ గోపస్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని చెరబట్టేసి. ఆ గోపస్త్రీలందరూ అయ్యా మేము ఒక్కసారి స్నానం చేసి వస్తాము అని వాళ్ళని అనుమతి తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తారు. రాగానే ఎవరైతారుగా అందరూ యతులు సన్యాసులు అవుతారు. ఎందుకంటే రామ అవతారంలో పుంసాం మోహన రూపాయ అని ఆ రాముణ్ణి వాళ్ళు అయ్యా రాముడు మనవాడైతే బాగుండు అని భావిస్తే ఈ అవతారంలో కాదు కృష్ణావతారంలో మీ యొక్క ప్రేమను మరి నాకు అందించవచ్చు అని చెప్తే ఆ సన్యాసులు యతులు అందరూ ఈరోజు శ్రీ వాల్మీకి ఆవాస ఆవరణలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపడం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం. మన యొక్క సామాజిక సమరసతను కాపాడుతూ మన యొక్క అందరి హృదయాలను ఏకం చేయడానికి కొరకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుతాము. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వ్రతంలో దాదాపుగా 130 జంటలు కూర్చోవడం జరిగింది. ఇటు కార్యక్రమం ప్రతి సంవత్సరము ఉంటుంది. శ్రీ వాల్మీకి అవసరము మీ అందరికీ సుపరిచితమే అని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏదైతే పేద పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నవారిని తీసుకొచ్చి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆ రకంగా మనం ఆవాసము 1991 నుంచి నడపబడుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము 51 మంది పిల్లలు ఉన్నారు. వీరందరి పరిస్థితి మనం ఆవాసంతోనే చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొత్తగా మనం నిర్మాణం చేయబడ్డ బిల్డింగ్, ఆవాసం యొక్క బిల్డింగ్ నిర్మాణం చేయబడ్డ స్థలంలో జరుపుకోవడం, సమాజంలోని దాతల సహకారంతో ఈ బిల్డింగు కట్టడం జరిగింది. ఇంకా పూర్తి చేయడానికి ఇంకా కొంత మిగులు ఉండింది. అది కూడా సమాజం నుంచి మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. జై భారత్.